సన్ రైజర్స్ హైదరాబాద్ టేక్స్ ఆన్ ఢిల్లీ క్యాపిటల్స్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బౌలింగ్ యూనిట్స్ ఈ ఐపీఎల్లో. ఒక పక్క ఎస్ఆర్హెచ్ బ్యాక్ టు బ్యాక్ హోమ్ గేమ్స్ గెలిచేస్తున్నారు, ఇంకో పక్క ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రాంగ్ ఆర్సీబీని డిఫీట్ చేసి వస్తున్నారు. ఈ మ్యాచ్ జరుగుతుంది హైదరాబాద్లో. కానీ 2 మ్యాచ్లు అయితే ఎస్ఆర్హెచ్ గెలిచారో ఆ పిచ్ మీద ఈ మ్యాచ్ ఆడట్లేదు, డిఫరెంట్ పిచ్లో ఆడుతున్నారు. మరి పిచ్ ఎలా ఉండొచ్చు? ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడా? గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలుస్తానికి? ఒక పక్క కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఇంకో పక్క అభిషేక్ శర్మ దుమ్ము లేపేస్తున్నాడు, ఒక పక్క ఎంగడి స్లోర్ వన్స్తో రెడీ ఉంటాడు, ఇంకో పక్క ఇషాన్ మలింగా రివర్స్ స్వింగింగ్ యార్కర్స్తో రెడీ ఉంటాడు. మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. మరి పైచే ఎవరిది ఉండబోతుంది? హ్యాట్రిక్ విజయాలు సాధిస్తారా హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్ఎస్, లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేస్తారా? అండ్ ఆల్సో నిన్న జరిగిన అద్భుతమైన మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. తిలక్ వర్మ వాట్ అన్ అవుట్ స్టాండింగ్ సెంచురీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టక్అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఇటింగ్ వెల్. సో ఈ మ్యాచ్ ఆడుతుంది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో. హెడ్ టు హెడ్ ఇప్పుడు దాకా ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ 26 మ్యాచెస్ ఆడితే 13 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే 12 మ్యాచెస్ డీసీ గెలిచారు. అండ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అగేన్స్ ఈచ్ అదర్ 3 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిస్తే 3 మ్యాచ్లు డీసీ గెలిచారు. చూసారా ఎంత క్లోజ్లీ ఫాట్ కాంటెస్ట్ అవుతుందో ఇది. అయితే ఇంకో విషయం, బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద పిచ్ కండిషన్స్ ఇదంతా, ఐ వాంట్ టెల్ అబౌట్ ప్లేయర్ ఇంజురీస్. ప్యాట్ కమిన్స్ ఫిట్టా? ఆడుతున్నాడు ఈ మ్యాచ్? నో. నెక్స్ట్ మ్యాచ్ అంటే ఇది కాకుండా నెక్స్ట్ మ్యాచ్కి మోస్ట్ లైక్లీ ప్యాట్ కమిన్స్ ఆడతాడు, కానీ నాట్ దిస్ మ్యాచ్, ఇవాళ ఆడట్లేదు అని న్యూస్ వచ్చింది. అండ్ ఇంకోవైపు అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్, లాస్ట్ మ్యాచ్ మీకు గుర్తుంటే క్రామ్స్ అని బయటకు వెళ్ళిపోయాడు, పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కూడా రాలే. కానీ న్యూస్ అక్కడ నుంచి ఏమొచ్చిందంటే, అక్కడ నుంచి టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఈజ్ ఆల్ ఫిట్ అండ్ ఫైన్, తనే క్యాప్టెన్ కింద ఈ మ్యాచ్ ఆడబోతున్నాడు. దిస్ ఈస్ గుడ్ పాజిటివ్ సైన్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఓకే, నౌ కమింగ్ టు కండిషన్స్. ఇందా చెప్పినట్టు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అవుతుంది. అయితే ఈ మ్యాచ్ ఎక్కడైతే అవుతుందో లాస్ట్ 2 మ్యాచెస్ ఒకటే పిచ్ మీద ఆడారు. ఆ పిచ్ కాదు ఇది, దిస్ ఈజ్ అ డిఫరెంట్ పిచ్. అయితే కమింగ్ టు దిస్ గ్రౌండ్ ఇప్పుడు దాకా యావరేజ్ స్కోర్ వచ్చేసి 189, విన్నింగ్ స్కోర్ 205. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ 2 సార్లు గెలిచినాయి, విచ్ హైదరాబాదే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 2 సార్లు మ్యాచ్ గెలిచింది. ఒక మ్యాచ్ ఏమో సెకండ్ బ్యాటింగ్ టీం గెలిచింది. ఇప్పుడు దాకా టాస్ గెలిస్తే 3 సార్లు క్యాప్టెన్స్ సెకండ్ బ్యాటింగే ఎంచుకున్నారు. కానీ దిస్ మైట్ చేంజ్ దిస్ టైమ్. టాస్ గెలిస్తే నాకు ఎందుకో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాం బెటర్ అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర స్ట్రాంగ్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బౌలింగ్ యూనిట్స్ ఉంది ఐపీఎల్. అందుకని విన్ ద టాస్, బ్యాట్ ఫస్ట్, వాళ్ళ బ్యాటింగ్ మీద ప్రెషర్ పెట్టండి. నేను పిచ్ విషయానికి వచ్చేసి కూడా ఈ మధ్య ఏ పిచ్ మీద ఆడిన హైదరాబాద్ ఏంటంటే, ఇంతకుముందు 250, 260 పిచెస్ కాదు, ఇది స్లో డౌన్ అయిపోయినాయి. 200 ఈజ్ ఎ విన్నింగ్ స్కోర్. సో అందుకని విన్ ద టాస్, బ్యాట్ ఫస్ట్ అంటాను ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది సంగతి కండిషన్స్ గురించి. అండ్ పేసర్స్ 83% వికెట్స్ తీస్తారు, మిగతా స్పిన్నర్స్ తీస్తారు. సో అకార్డింగ్ టు దట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ కమింగ్ టు ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11. వీళ్ళ టీం సెటిల్డ్ లైనప్పే, కాకపోతే నెంబర్ 3 కొన్ని ఎక్కువ చేంజెస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కరుణ్ నాయర్ లేకపోతే అభిషేక్ పోరెల్ని కూడా తీసుకో, తను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ కరుణ్ నాయర్కి ఒకటే మ్యాచ్ ఇచ్చి మళ్ళీ డ్రాప్ చేస్తారా? ఐ హ్యావ్ మై డౌట్స్. కానీ ఇంకో చేంజ్ అంటే కింద విప్రాజ్ నిగమ్ని ఏమైనా తీసుకొని వస్తారా? లాస్ట్ మ్యాచ్ అకిబ్ నబీ ఆడాడు, అంటే 4 ఫాస్ట్ బౌలర్స్ అవసరమా? యాక్చువల్లీ అవసరమే, పిచ్ మీద ఇంకా ఎక్స్ట్రా స్పిన్నర్స్ అవసరం లే. నేను ఆల్రెడీ కుల్దీప్ ఉన్నాడు, అక్షర్ ఉన్నాడు, కాబట్టి 3వ స్పిన్నర్ అవసరం లే. కానీ ఇఫ్ దే వాంట్ టు స్ట్రెంథెన్ దర్ బ్యాటింగ్, ఎందుకంటే మర్చిపోద్దు 7 బ్యాటర్స్తోనే ఆడుతున్నారు, ఒక్కోసారి బ్యాక్ ఫైర్ అవ్వచ్చదు, ఎప్పుడు స్టబ్స్ ఇంకా మిల్లర్ కొడతారని భరోసా లేదు. సో అందుకని ఎక్స్ట్రా బ్యాటర్ ఆడిపిస్తారా విప్రాజ్ నిగమ్ని, లేకపోతే ఎక్స్ట్రా సీమర్ని ఆడిపిస్తారా అకిబ్ నబీని? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇది ఢిల్లీ క్యాపిటల్స్. సో కమింగ్ టు ఎస్ఆర్హెచ్, నా ప్రకారం ప్లేయింగ్ 12 ఇలా ఉండొచ్చు. లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి ఒకటే చేంజ్, లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద లివింగ్స్టన్ యూజ్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే వికెట్స్ త్వరగా పడిపోయినాయి కాబట్టి. కానీ ఈ మ్యాచ్ మధుశంకనే ఆడతాడు, శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, న్యూ బాల్తో తనే వేస్తాడు, ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు, అలాంగ్ విత్ ప్రఫుల్ హింగే. వీళ్ళిద్దరు న్యూ బాల్ షేర్ చేస్తారు. నితీష్ కుమార్ రెడ్డి ఒక ఓవర్ వేస్తాడు పవర్ ప్లేలో, సాకిబ్ ఒక ఓవర్ వేస్తాడు. సో ఈ పవర్ ప్లే గేమ్ ప్లాన్ ఇది ఉంటుంది అనమాట. అందుకనే ప్లేయింగ్ 12 ఇలా ఉండొచ్చు ఈ మ్యాచ్ గురించి. ఓకే, నౌ కమింగ్ టు మ్యాచ్ స్టోరీస్, ఇంపార్టెంట్ పాయింట్స్ బోత్ ద టీమ్స్ నుంచి. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్. లాస్ట్ మ్యాచ్ గెలిచారు, అయినా దాంట్లోంచి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు ఈ మ్యాచ్ కూడా గెలుస్తానికి. నెంబర్ 1 ఏంటంటే ట్రావిస్ హెడ్ ఫామ్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ తన ఫామ్లో లేడు, ఈ ఐపీఎల్లోనే కాదు కపుల్ ఆఫ్ 40s కొట్టాడు ఇన్ఫ్యాక్ట్. కానీ వచ్చే ముందు కూడా చూస్తే తను నెంబర్స్ వేస్తున్నా చూడండి, స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది, తన రన్స్ కూడా ఎక్కువ లేవు, పిచ్చెస్ స్లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం, సరిగ్గా తగలట్లే. సో హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ఫామ్. చాలా అడ్వాంటేజ్ అయిపోతున్నప్పుడు ఇంకా అభిషేక్ ఎట్లయినా రన్స్ కొడుతున్నాడు. అభిషేక్ కొట్టడా, ఏమైనా కొట్టలేకపోతే మ్యాచ్, అప్పుడు మీకు తిను కొట్టకపోతే త్వరగా ఓపెనర్స్ అవుట్ అయిపోతే దెన్ యూ విల్ ఫీల్ ద ప్రెషర్ అనమాట. సో ఐ హోప్ త్వరగా ఫామ్లో రావాలని ట్రావిస్ హెడ్. ఓకే, నెంబర్ 2 స్ట్రైక్ రేట్ ఆఫ్ హెన్రీ క్లాసెన్ గురించి చాలామంది డిస్కస్ చేస్తున్నారు. ఇట్స్ అరౌండ్ 140 తక్కువ అని. నో, నేను చెప్తా ఇది రైట్ స్ట్రైక్ రేట్. ఎందుకంటే
హెన్రీ క్లాసెన్ తర్వాత బ్యాటర్స్ వచ్చేది, ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి పైకి వస్తే నేను చెప్తున్నా, ఇట్ ఈస్ సలీల్ అరోరా అండ్ అనికేత్ వర్మ. వీళ్ళిద్దరు డొమెస్టిక్ ప్లేయర్స్, ఎక్కువ అనుభవం లేదు. అందుకనే హెన్రీ క్లాసెన్ ఏం చేస్తుంటే అలాంటి రోల్ ఆడుతున్నాడు. స్టార్టింగ్లో 20 బాల్స్ టైం తీసుకొని దాని తర్వాత 160 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. సో అంత ఓవరాల్ 140 స్ట్రైక్ రేట్, బట్ ఈజ్ వెరీ కన్సిస్టెంట్. హెన్రీ క్లాసెన్ అలానే ఆడాలి. దట్ ఈస్ వై ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు కూడా గెలిచారు. విత్ ద బ్యాట్ సూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకే, నెంబర్ 3 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్లో డెఫినెట్లీ మార్పు చేయాలి. అదేంటంటే సలీల్ అరోరాని టాలెంట్ వేస్ట్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్. తను ఇక్కడ నెంబర్ 7 బ్యాటింగ్ పంపిస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఈస్ బ్యాటింగ్ ఆర్డర్. తన బ్యాటింగ్ ఆర్డర్ ఈజ్ నెంబర్ 5 వేస్తున్నారు. చూడండి, డొమెస్టిక్ క్రికెట్లో స్మాట్లో నెంబర్ 5లో తనకి 200 పైన స్ట్రైక్ రేటు, 70 పైన యావరేజ్, ఒక సెంచరీ, ఒక 50 దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు. హీ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. ఎప్పుడు హెన్రీ క్లాసెన్ తర్వాత బ్యాటింగ్ పంపించి ఫ్రీడమ్తో బ్యాటింగ్ చేయమన్నారు. లాస్ట్ మ్యాచ్ అనికేత్ వర్మని పైకి పంపిస్తున్నారు. అవసరం లేదు, అనికేత్ వర్మని మీరు నితీష్ కుమార్ రెడ్డి తర్వాత పెట్టండి బ్యాటింగ్. సలీల్ అరోరాని పైకి పంపించి కొట్టమంటే యూ విల్ సీజ్ రియల్ పొటెన్షియల్. నిజంగా చెప్తున్నా, హీఈస్ అ వెరీ వెరీ గుడ్ ప్లేయర్. డొమెస్టిక్లో వేరే ప్లేయర్స్కి అందరికంటే మంచిగా ఆడేస్తున్నాడు. తన ఫామ్ యూజ్ చేయాలంట. మొత్తానికి హీ షుడ్ డెఫినెట్లీ బ్యాట్ అట్ 5. తనకు ఫ్రీడమ్ ఇచ్చి బ్యాటింగ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 200 దగ్గర ఆగే 220, 230 కూడా వెళ్ళే సందర్భాలు చూస్తారు మీరు. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. అయితే మీరు చాలామంది అనొచ్చు నితీష్ కుమార్ రెడ్డిని పైకి పంపించాలి బ్యాటింగ్ ఆర్డర్, క్లాసెన్ ఇంకా ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేస్తున్నారు కదా. రిస్క్ ఏముంటుంది తెలుసా? ఒకవేళ వీళ్ళిద్దరిలోంచి ఎవరైనా అవుట్ అయిపోయారు అనుకుంటే దాని కింద మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇద్దరు యంగ్ డొమెస్టిక్ ప్లేయర్స్ యార్కర్లు వేసి కొట్టమంటే దిస్ ఈజ్ నాట్ దేర్ కైండ్ ఆఫ్ గేమ్. మిడిల్ ఓవర్స్లో ఏంటంటే స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు మీడియం అప్పుడు కొడతారనమాట. సో ఎవ్రీథింగ్ చూడండి, అభిషేక్ శర్మ మీ కింద పంపిస్తే బ్యాటింగ్ ఆర్డర్ బ్యాటింగ్ చేయలేడు. తన ఓపెనింగ్ స్పాట్ అదే. అట్లానే డొమెస్టిక్ క్రికెట్లో సలీల్ అరోరాకి అలవాటు నెంబర్ 5 ఆ పొజిషన్లో పంపించి చూడండి, డెఫినెట్లీ ఫ్లరిష్. సో దిస్ ఈజ్ ద గేమ్ ప్లాన్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇంకోటి, ఈ బ్యాటింగ్ ఆర్డర్కి ఒక గండం ఉంది. అదేంటంటే ఎంగేడీ నుంచి. ఈ పిచ్లో స్లోవర్ వన్స్ గ్రిప్ అవుతాయి. మనం చూసామా, ఎస్ఆర్ఎస్ లాస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు సిఎస్కేతో స్లోవర్ వన్స్ గ్రిప్ అయినాయి. సకీబ్ది అంతా ఈశాన్ మలింగా వేసినప్పుడు. అట్లానే ఎంగేడీ స్లోవర్ వన్ ఎంత పెద్ద పెద్ద బ్యాటర్స్ని అవుట్ చేశారంటే విరాట్ కోహ్లీని, గిల్ని, పూరన్ని, చాలా మంచి బ్యాటర్స్ని అవుట్ చేసేస్తున్నాడు ఈ సీజన్ మొత్తం. స్లోవర్ వన్ నెక్స్ట్ లెవెల్ వేస్తున్నాడు. సో ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ హాస్ టు వాచ్ అవుట్. వాచ్ అవుట్ అంటే ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎంగిడి వేసినప్పుడు తను కూడా ఎవ్రీ బాల్ 6 కొడతానికి వెళ్తే గ్రిప్ అవుతే వికెట్స్ పడే అవకాశం ఉంటుంది. సో ఇదొకటి గేమ్ ప్లాన్ డెఫినెట్లీ ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ యూనిట్ ఫాలో చేయాలి. అండ్ నౌ కమింగ్ టు ఇంకో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్. ఐ టెల్ యూ, 4 బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్లో ఉన్నారు. నిశంక రన్స్ కొడుతున్నాడు. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్టార్ట్స్ 250+ పార్ట్నర్షిప్స్ వచ్చినాయి. కాకపోతే కేఎల్ రాహుల్ నెంబర్స్ నేను చూసి ఒకసారి చూడండి, ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో అంత గ్రేట్ లేవు. అరౌండ్ 120 స్ట్రైక్ రేట్ ఉంది, 250 కొట్టాడు. యావరేజ్ కూడా తక్కువ ఉంది. కాబట్టి మరి ఏందో మరి ఈ పిచ్ మాత్రం అంత సూట్ అవ్వలే కేఎల్ రాహుల్. చూద్దాం. కాకపోతే నిశంక ఆల్సో ఈజ్ ఎ డేంజరస్ ప్లేయర్, మంచిగా ఆడతాడు. అని దాని తర్వాత సమీర్ రిజ్వీ అనే ప్లేయర్ మనకు తెలిసి 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. స్లో పిచెస్లో కొట్టేస్తాడు. స్వీపు, రివర్స్ స్వీపు, లాఫ్ట్, ధైర్యంగా బ్యాటింగ్ చేస్తాడు. వెరీ డేంజరస్ ప్లేయర్. దాని తర్వాత బ్యాటింగ్ ఎక్కువ ఫామ్లో లేదు. కానీ ఇద్దరు సౌత్ ఆఫ్రికన్స్ ఉన్నారు కింద, స్టబ్స్ ఇంకా డేవిడ్ మిల్లర్. వీళ్ళిద్దరు లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో చూసాం, ఎంత మంచిగా బ్యాటింగ్ చేశారు, మ్యాచ్ గెలిపించారు, క్లోజ్ మ్యాచ్. వెరీ ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్, చాలా మంచి గేమ్ ప్లాన్ ఢిల్లీ క్యాపిటల్స్కి. సో వీళ్ళిద్దరిని ఎవరు అవుట్ చేయాలి? శివాంగ్ కుమార్ అంట నేను. ఎందుకంటే శివాంగ్ కుమార్ నెంబర్స్ వేస్తున్నా చూడండి, స్పీడ్స్. తన యావరేజ్ స్పీడ్ శివాంగ్ చైనామెన్ బౌలరు, ఈ బౌల్స్ అరౌండ్ 90 కిలోమీటర్స్. కానీ తన వికెట్ టేకింగ్ డెలివరీ స్పీడ్ ఎంత తెలుసా? 85. 5 కిలోమీటర్స్లో ఇంత ఫరక్ పడుతుందా అంటే ఎస్. ఆ 5 కిలోమీటర్ 85 స్పీడ్ వేసినప్పుడు చూడండి తనకి 5 వికెట్లు వచ్చినాయి. సో దిస్ ఈస్ ద గేమ్ ప్లాన్. శివాంగ్ కుమార్ని డెఫినెట్లీ యూజ్ చేయాలి. ఇషాన్ మిలంగా రివర్స్ స్వింగింగ్ యార్కర్స్ కూడా లాస్ట్లో మంచిగా వేస్తాడు. సో ఈ గేమ్ ప్లాన్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ యూనిట్ చాలా మంచిగా ఉంది, మనకు తెలిసిన విషయమే. అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే న్యూ బాల్తో ఎంగిడి వేస్తాడు, ముఖేష్ కుమార్ మంచిగా వేస్తున్నాడు, నటరాజ్ మంచిగా వేస్తున్నాడు, క్వాలిటీ వరల్డ్ కప్ స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. మధ్యలో కుల్దీప్ యాదవ్ని అక్సర్ పవర్ ప్లేలో కూడా వేయచ్చు. సో స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్తో ఆడాలంటే ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్కి మరీ అంత కేక్ వాక్ ఉండదు. దే హ్యావ్ టు బ్యాట్ రియలీ వెల్. గేమ్ ప్లాన్స్ కూడా మంచిగా వేస్తారు. సో మొత్తం టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలంటే మరి మీరు దీని గురించి ఏమంటారు కింద చెప్పండి. సో దీస్ ఆర్ ద గేమ్ ప్లాన్స్. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ అంటే నాకెందుకు అనిపిస్తుంది, అగైన్ అభిషేక్ శర్మనే పిక్ చేస్తాను ఎస్ఆర్ఎస్ని. ఎందుకంటే న్యూ బాల్తో రన్స్ వస్తే తర్వాత కొడతాం, అంత ఈజీ కాదు. అక్కడ స్పిన్నర్స్ క్వాలిటీ ఉన్నారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ క్లాస్ అండ్ ఆల్సో మిడిల్ ఓవర్స్లో తను మంచిగా హ్యాండిల్ చేస్తాడు. ఇంకో పక్క ఐఎమ్ గోయింగ్ విత్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సమీర్ రిజ్వీ. తను గేమ్ చేంజర్ స్లో పిచెస్లో. అండ్ లాస్ట్లో డేవిడ్ మిల్లర్ డెఫినెట్లీ తను మంచిగా అంటే ఫినిష్ అందుకునే పట్టుదలతో ఉన్నాడు. మ్యాచ్ కూడా గెలిపించాడు ఆర్సీబీతో, ఒక మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించాడు. సో ఐఎమ్ గోయింగ్ విత్ హిమ్. అండ్ ఆల్సో బౌలింగ్లో ఎంగిడి ఈజ్ ద మోస్ట్ డేంజరస్ బౌలర్ ఈ పిచ్ మీద. ఇటు పక్క వచ్చేస్తే ఐల్ బీక్ ఎస్ఆర్ఎస్ నుంచి ఇషాన్ మలింగా. రివర్స్ స్వింగ్ ఆర్ట్ నేర్చుకున్నాడు, ఇట్లా వేస్తాం. అండ్ ఆల్సో క్యాప్టెన్సీ మెచ్చుకోవాలి. ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ ఎట్లా లీడ్ చేశాడు, కొత్త టాక్టిక్ ఫాలో అవుతున్నాడు. అరౌండ్ ద వికెట్స్ వచ్చి యార్కర్స్ వేస్తున్నాడు.
నేను ప్రఫుల్ హింగే ఎట్లయితే వేసాడో యూ విల్ బి సీయింగ్ దట్ ఈ మ్యాచ్ కూడా చూడండి అట్లాంటి టాక్టిక్ యూస్ చేస్తారు. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ మ్యాచ్ డీటెయిల్స్, ఇట్ వాస్ ఇన్ఫర్మేటివ్. సో విన్నర్ని పిక్ చేయాలంటే ఐఎమ్ పికింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ 2 మ్యాచ్ హోమ్లో గెలిచేస్తున్నారు, ప్లస్ అర్థం చేస్తున్న టాక్టిక్స్, బౌలింగ్ యూనిట్ మంచి స్ట్రాంగ్ అనిపిస్తుంది, బ్యాటర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి హోమ్ గ్రౌండ్లో దుమ్ము లేపి హ్యాట్రిక్ కొడతారు విజయాలని నాకు అనిపిస్తుంది. మరి మీరు చెప్పండి మీ విన్నర్ ఎవరు ఈ మ్యాచ్ గురించి కింద కామెంట్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇంటూ యెస్టర్డేస్ మ్యాచ్, ఫటాఫట్ డిస్కస్ చేద్దాం ముంబై ఇండియన్స్ ఎట్లా గెలిచారు. సో నిన్న ముంబై ఇండియన్స్ మ్యాచ్ కంటే ముందు టేబుల్లో 10వ పొజిషన్లో ఉంది, పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉండింది. పవర్ ప్లేలో 3 వికెట్లు పడిపోయినాయి, అక్కడ బ్రిలియంట్ బౌలింగ్ వేసాడు రబడ. కానీ ఇక్కడ వచ్చాడు తిలక్ వర్మ, ఫస్ట్ 22 బాల్స్లో 19 రన్సే. ఓకే, ఈ మ్యాచ్కి వచ్చే ముందు తన యావరేజ్ ఎంత తెలుసా, 8. ఈ ఐపీఎల్లో ప్రెషర్ ఉంది అంటే వేరే బ్యాటర్స్కి బాల్ కూడా తగలట్లేదు, పిచ్ కొంచెం బ్లాక్ సాయిల్ పిచ్, అన్ఈవెన్ బౌన్స్ కూడా ఉండింది, క్వాలిటీ బౌలింగ్ అటాక్, హోమ్ గ్రౌండ్ ఆఫ్ మీకు తెలిసే గుజరాత్ టైటన్స్. ఇంతవరకు గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్లో ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ గెలిచిందే లేదు ఇంత ఐపీఎల్ హిస్టరీలో. అక్కడ నుంచి ఆడే తిలక్ వర్మ ఈ స్కోర్డ్ జాయింట్ ఫాస్టెస్ట్ సెంచురీ, నెక్స్ట్ 22 బాల్స్లో కొట్టేసాడు తను, 83 or 84 రన్స్, 6లు బౌండరీలు, అండ్ యంగెస్ట్ ప్లేయర్ టు స్కోర్ ఏ సెంచురీ ఐ మీన్ ముంబై ఇండియన్స్కి. ఆ స్టార్ట్స్ అన్నీ వేస్తున్నా మీరు చూడొచ్చు, దుమ్ము లేపే నాక్ ఆడేశాడు, మధ్యలో బాల్ తగిలింది తనకి ఇంజురీ లాగా అనిపించింది, మళ్ళా లేచాడు. ఒక ఇదైందనమాట మంచి స్ట్రాటజిక్ టైమ్అవుట్. అక్కడ వచ్చి హార్దిక్ పాండ్యా ఎట్లయితే మాట్లాడాడో ఇన్స్పైర్ చేశాడు ఫుల్. ఐఎమ్ నాట్ సెయింగ్ బికాస్ ఆఫ్ దట్ ఈ స్కోర్డ్, కానీ అది నచ్చిందనమాట వాళ్ళిద్దరి మధ్యలో దట్ కమ్యూనికేషన్. మొత్తానికి ఏమైందో విజృంభించాడు ఆ స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత, కొడతానే ఉన్నాడు, సెంచరీ కొట్టాడు, 200 వాస్ బిగ్ స్కోర్ ఆ పిచ్ మీద. ఇంకా నాకు డౌట్ అసలు ఎందుకు ఫస్ట్ బ్యాటింగ్ చేయలేదు, ఐ మీన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి ముంబైకి బ్యాటింగ్ ఇచ్చాడు అనిపించింది. వాట్ ఎవర్, బౌలింగ్లో ఈజీగా 101 కొట్టారు, అంటే తిలక్ వర్మ 101 కొడితే వీళ్ళు 100 ఆల్అవుట్ అయ్యారు ఇన్ఫ్యాక్ట్. యా జీటీ. సో తిలక్ వర్మ స్కోర్ కూడా క్రాస్ చేయలేపారు గుజరాత్ టైటన్స్, అంత మంచి ముంబై ఇండియన్స్ బౌలింగ్ చేశారు, యంగ్ బౌలింగ్ అటాక్తో మ్యాచ్ గెలిచారు, మొత్తం టేబుల్లో 7th పొజిషన్కి వెళ్ళిపోయారు. కానీ వాట్ అండ్ నాక్ ఫ్రమ్ తిలక్ వర్మ, తెలుగు పవర్ చూపించాడు. వెల్ డన్ తిలక్ వర్మ, గ్రేట్ నాక్ అండర్ ప్రెజర్. ఎప్పుడు చూసాం తిలక్ని పర్ఫార్మెన్స్ చేస్తాం, కుడోస్. మరి మీకు ఎలా అనిపించింది తిలక్ వర్మ నాక్ కింద కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై.